ఎక్కడి నుంచి వచ్చారంటే? మైదుకూరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చిన. కడప నుంచి వచ్చారు. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మైదుకూరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బద్వేల్ నుంచి. బద్దెల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి. కడప నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బద్వేల్ ఎక్కడి నుంచి వచ్చారు? మైదుగురు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చి. కడప నుంచి వచ్చిన. మన పొరమిల్ లవర్ పేజీలో వీడియో పెట్టిన 5 రోజుల్లోనే ఇంత స్పందన వచ్చిన ఊహించలేదు. ఆ శివుడు మన చేత చేపించుకున్నట్టున్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు ఎంతో మంది అయితే కష్టపడ్డారు. గత 30 సంవత్సరాల నుంచి శిథిలావస్థ స్థితిలో ఉన్న ఈ ఆలయాన్ని మనం అందరం కలిసి చేసే శుభ్రం అయితే చేశాము. ఇంత మంచి కార్యక్రమంలో మన పోరమిల సర్పంచ్ గారు, అంతేకాకుండా యుఆర్ఏ ఫోటో లైఫ్ యుగేందర్ గారు, అంతేకాకుండా మన బల్జకోట గ్రామ ప్రజలు, మన పోరమిల్లలో ఉన్న వాళ్ళు చాలా మంది అయితే ఇంత మంచి కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. మన పోరమిల్ల టీం కూడా చాలా కృషి చేసింది. మన పోరమిల్ లవర్ ఫాలోవర్స్ మనకు సపోర్ట్ ఉన్నంత వరకు మనం ఎంత దూరమైనా వెళ్తామో. అసలు మేము కలలో కూడా ఊహించలేదు ఇంత స్పందన వస్తుందని. ఇంతమంది జనాలు మన పోరమిల్ల బల్జకోటలో ఉన్న శివాలయాన్ని, శిథిలావస్థ స్థితికి చేరిన శివాలయాన్ని శుభ్రం చేస్తారని అసలు ఊహించలేదు. ఈ విజయం మీది మాది కాదండి, మన అందరిది. మన పోరమిల్లో ఇంత చరిత్ర కలిగిన శివాలయం ఉండడం కారణంగా మనకే, మన పోరమిల్లకి చాలా గర్వకారణంగా ఉంది. ఇక మరి కొద్ది రోజుల్లో కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. కార్తీక మాసంలో ఇంత చరిత్ర కలిగిన శివాలయాన్ని ఖచ్చితంగా మన పోరమిల్ల గ్రామస్తులు ఖచ్చితంగా దర్శించుకోవాలి. మన పోరంబిల్ల బల్జికోట్లో ఉన్న శివాలయాన్ని శుభ్రం చేయడానికి చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పైగా ఉంచి చాలా మంది జనాలు అయితే వచ్చి శుభ్రం అయితే చేశారు. మన పోరంబిల్ల ఫాలోవర్స్ మనకి సపోర్ట్ ఉన్నంత వరకు మనం ఎంతవరకైనా ముందుకైతే వెళ్తాము. శిథిలావస్థకు చేరిన ఈ శివాలయాన్ని ఎంత శుభ్రంగా చేశామో చూడండి. ఆ శివయ్య మన చేత అయితే చేపించుకున్నారు. హర హర మహాదేవ శంభో శంకర.